జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా నీట్ పరీక్షల వివాదాన్ని నెపంగా వాడుకుంటూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ సృష్టించినటువంటి హంగామాను ఢిల్లీ పోలీసులు ఒక్క దెబ్బతో క్లోజ్ చేసి పక్క దొబ్బినారు. లడక్ సంస్కరణల పేరు చెప్పి నిరసనలకు కూర్చున్నటువంటి సోనం వాంగ్చుక్ ఈ నీట్ ఎగ్జామ్ గొడవలోకి అసలు ఏ విధంగా వచ్చాడు? అసలు మన దేశ విద్యాశాఖ మంత్రిని టార్గెట్ చేస్తూ దేశంలో అగ్గి రాజేయాలనే ఈ ప్లాన్ వెనుక ఉన్నటువంటి పొలిటికల్ మాఫియా, అలాగే దేశద్రోహుల గుట్టంతా కూడా ఇప్పుడు ఆధారాలతో సహా మొత్తం విషయం అంతా బయటపడిపోయింది. సివిల్ డ్రెస్ లో వచ్చినటువంటి పోలీసులు ఈ సోనం వాంగ్చుక్ హైడ్రామాకు ఫుల్ స్టాప్ అయితే పెట్టేశారు. క్షణాల్లో అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించిన తీరు చూస్తే పోలీసులు ఎంత పక్కా ప్లాన్ తో వచ్చారో స్పష్టంగా అర్థమవుతుంది. అసలు ఈ జంతర్ మంతర్ దగ్గర ఏం జరిగిందో ప్రతి ఒక్కరికి అర్థం కావాలంటే కొంచెం వెనక వెళ్ళి చరిత్ర అనేది చూడాలి. గతంలో ఆర్టికల్ 370 అమల్లో ఉన్నప్పుడు జమ్మూ కాశ్మీరు అలాగే లడక్ ప్రాంతాల్లో ఎంతటి నరకాన్ని చూశాయో మనకందరికి కూడా తెలుసు. అక్కడ ఎప్పుడు కూడా అశాంతి సృష్టించడం, వేర్పాటువాదాన్ని పెంచి పోషించడం, మన భారతీయ సైనికులపైన రాళ్లు వేయడం కొంతమందికి అలవాటుగా ఉంటా ఉన్నది. కానీ కేంద్రంలోని మన జాతీయవాద ప్రభుత్వం ఎప్పుడైతే ఆర్టికల్ 370ని రద్దు చేసి లడక్ ను ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చిందో అప్పటి నుంచి అక్కడ శాంతి భద్రతలో మరింతగా బలపడ్డాయి. మన హిందూ సోదరులకు అందరికి కూడా పూర్తిగా రక్షణ అనేది దొరికింది. ఎందుకంటే ఈ లడక్ ప్రాంతంలో హిందువుల జనాభా చాలా తక్కువ ఉంటుంది. ఎవరు ఈ సైనికులుగా ఉండేవాళ్ళు, లేకపోతే ఎవరైనా ఈ ఉద్యోగస్తులు, ఇలాంటి వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అంతా ఉంటారు. అంటే మన వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటుంది. వీళ్ళకి భద్రత అనేది మరింతగా పెరిగింది. అంతేందుకు మీకు కూడా తెలుసు కదా, అసలు ఈ ఆర్టికల్ 370 వల్ల మన దేశంలో కాశ్మీర్ రాష్ట్రం చెప్పాలంటే రావణ కాష్టం లాగా రగిలిపోయింది. అలాంటి ఆర్టికల్ 370ని రద్దు చేస్తా ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? దాన్ని రద్దు చేయడాన్ని వీళ్ళు విమర్శించారు, ఒప్పుకోవాలా, వ్యతిరేకించారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఈ ఆర్టికల్ 370 వల్ల పాకిస్తాన్ కు మేలు కానీ భారతదేశానికి ఎంత మాత్రం కూడా మేల్లా, మన హిందూ బంధువులకు మేల్లా. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఆ ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని వ్యతిరేకించింది. అట్టుంటది వీళ్ళ బతుకంతా కూడా. అయితే లడక్ లో ఈ విధంగా ప్రశాంతత ఉండడం నచ్చినటువంటి కొంతమంది పొరుగు దేశాల ఏజెంట్లు, అంటే ఎవరు? ఈ పాకిస్తాన్ తుత్తులు కావచ్చు, చైనా తుత్తులు కావచ్చు, అలాగే రాజకీయంగా ప్రజల మద్దతు కోల్పోయిన ముఠాలు మళ్ళీ దేశ రాజధాని వేదికగా అలజడి సృష్టించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్లాన్ చేసినాయి. ఇక్కడ మనం క్లియర్ గా గమనించాల్సింది ఏంటయ్యా అంటే, వీళ్లకు విద్యార్థుల భవిష్యత్తు మీద గాని నీట్ పరీక్షల సంస్కరణల మీద గాని ఎలాంటి ప్రేమ కూడా లేదు. నిజంగా ఒకవేళ విద్యార్థుల కోసమే అయితే దేశాన్ని ప్రేమించే ఏ విద్యార్థి కూడా ఈ దేశ వ్యతిరేక శక్తుల పక్కన ఎట్టి పరిస్థితుల్లో కూడా నిలబడ్డం, అవునా కాదా? కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ ను కేవలం ఒక నెపంగా వాడుకుంటూ దేశవ్యాప్తంగా అశాంతిని రేపడమే వీళ్ళ అసలు వ్యూహం. ఒక్కసారి హిస్టరీ గనక తిరగేస్తే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విద్యా వ్యవస్థల్లోనూ ఇతర ప్రభుత్వ శాఖల్లోనూ ఇలాంటి పెద్ద పెద్ద స్కామ్స్ ఎన్నో జరిగినాయి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం తీసుకుంటే ఏ నుంచి జెడ్ వరకు జరిగినాయి. ఎన్నో లోపాలు కూడా బయటపడినాయి. కానీ ఆ రోజుల్లో ఈ నేతలు గాని ఈ దేశ వ్యతిరేక ముఠా గాని కనీసం నోరు విప్పి స్పందించిన పాపాను కూడా బోలా. ఎందుకంటే దొంగలంతా ఒకటే కదా. ఆనాడు లోపాలు స్కామ్లన్నీ కూడా జరిగితే వాటి మీద కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా కనీసం భూతద్దం పెట్టి ఎత్తికినా కూడా కనపడవు. కనీసం తప్పులు సరిదిద్దే ప్రయత్నం కూడా చేయలే. కానీ ఈ రోజు పరిస్థితి అది కాదు. ఒకవేళ బై మిస్టేక్ ఎక్కడైనా చిన్న లోపం జరిగినా బీజేపీ ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయ్యి వాటన్నిటిని కూడా సరిదిద్దుతుంది. ఎందుకంటే సిస్టమ్ అన్నాక ఎక్కడో చోట చెడపరుగులు ఉంటారు, ఎక్కడో చోట మిస్టేక్ జరుగుతుంది. దాన్ని మనం సరిదిద్దాలా. ఆ పని అయితే ఇప్పుడు బీజేపీ చేస్తుంది. దానికి నిదర్శనమే నీట్ ఎగ్జామ్ ను మళ్ళీ అత్యంత కట్టుదిట్టంగా ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా భారీ భద్రత మధ్య నిర్వహించారు. పరీక్షలన్నీ కూడా విజయవంతంగా కంప్లీట్ అయిపోయినాయి. వాటి రిజల్ట్స్ కూడా పక్కాగా వచ్చేసాయి. ఈ వాస్తవాన్ని దాచేసి ప్రజలను నమ్మించడానికి వీళ్ళు జంతర్ మంతర్ దగ్గర డ్రామాలన్నీ కూడా ఆడతారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆ పొలిటికల్ లీడర్లను, వీళ్ళని అసలు లీడర్లు అనాలో లేకపోతే బ్రోకర్లు అనాలో మీరే ఒకసారి కామెంట్ చేయండి. ఈ పొలిటికల్ లీడర్లు మిగతా ముఖాలను ఒక్కసారి కనుక మనం గమనిస్తే వీళ్ళ ఒక్కరి బుద్ధి అంతా కూడా ఏంటనేది మీకే అర్థమైపోతుంది. హిందూ వ్యతిరేక రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్, అలాగే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి అతిషి మార్లేనా, అలాగే ఆయన పార్టీకి చెందినటువంటి నేతలు కూడా ఈ నీట్ నిరసనల పేరుతో వాలిపోయినారు. మనం ఎప్పుడాంచో చెప్తా ఉన్నాం, ఒరే స్వామి ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనుకునేదంతా కూడా ఈ కేడివాల్ గాడే, వాడికి ఏటాటి పనికి మళ్ళీ ఆలోచనలన్నీ వచ్చాయని చెప్పేసి మనం మొదటి నుంచి చెప్పుకున్నాం. ఇప్పుడు ఓడి ఏకంగా వచ్చేసి వీళ్లకు తోడుగా కాశ్మీర్ ను భారతదేశంలో భాగంగా చూడడానికి ఇష్టపడినటువంటి ఉగ్రవాది యాసిన్ మాలిక్ కు అత్యంత సన్నిహితురాలు
అభ్యర్థురాలైన అరుంధతి రాయ్ కూడా అక్కడికైతే వచ్చి వాలిపోయింది. అలాగే దేశంలో నిషేధించబడినటువంటి ఈ ఉగ్రవాద సంస్థ PFI ఏర్పాటుకు కారణమైనటువంటి సిమి వ్యవస్థాపక సభ్యుడు ఉమర్ ఖాలిద్ తండ్రి అయినటువంటి కాసిం రసూల్ కూడా ఈ నిరసనలో పాల్పంచుకున్నాడు. అదేవిధంగా ఈడు ఉన్నాడు కదా, ఏదో క్వశ్చన్ గిషన్ అని చెప్పేసి పోరంబో క్వశ్చన్ అని ఉంటాడు ఇవిడు ప్రకాష్ రాజ్ గాడు, వాడు వీళ్ళంతా చాలదన్నట్టు మన హిందూ ధర్మాన్ని, మన దేవీ దేవతలను నిరంతరం కూడా అత్యంత దారుణంగా కించపరిచేటటువంటి కునాల్ కమ్రా లాంటి హిందూ వ్యతిరేకులు బహిరంగంగా బస్ అల్లా కా నామ్ రహేగా అంటూ హిందూ వ్యతిరేక నినాదాలు చేసేటటువంటి నందితా నారాయణ లాంటి వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. పేరేమో నందితా నారాయణ, కానీ చేసే నినాదాలు మాత్రం ఏంది అర్థం అవుతుంది కదా మీకు. ఒకవైపు చూస్తే సరిహద్దుల్లో మన జవాన్లు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా దేశాన్ని కాపాడుతా ఉంటే, ఇక్కడ ఢిల్లీ నడిబొడ్డున కూర్చొని నీట్ ఎగ్జామ్ పేరుతో, విద్యాశాఖ మంత్రి రాజీనామా పేరుతో ఇలాంటి దేశ వ్యతిరేక హిందూ వ్యతిరేక శక్తులన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకురావడం వెనక ఎంతటి కుట్ర ఉన్నదో ఒకసారి మీరే ఆలోచన చేయండి. వీళ్ళ మెయిన్ టార్గెట్ నీట్ ఎగ్జామ్ కాదు, దేశానికి వ్యతిరేకంగా, హిందుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో విషం చిమ్మి దేశంలో ఒక పెద్ద అగ్గి రాజేయాలనేదే వీళ్ళ యొక్క అసలు ప్లాన్. అంతేందుకు జంజెడ్ ఉద్యమం అని చెప్పేసి ఈ శ్రీలంకలోనూ నేపాల్లోనూ జరిగింది కదా, అదే విధంగా మన దేశంలో ఉండే యువతను కూడా రెచ్చగొట్టి దేశాన్ని అస్థిరపరచాలనేది వీళ్ళ యొక్క ప్లాన్. కానీ మన దేశ యువత చాలా తెలివైన వాళ్ళు, వీళ్ళ అతి తెలివితేటలు వాళ్ళ ముందర పనికిరాల. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ సోనం వాంగ్చుక్ గాని ఎత్తుకొని వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఏంటంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ ఉన్నాడు కదా, ఎవడు అభిజిత్ దీప్కే గాడు, వాడు పోయి అక్కడ కూర్చొని ఈయన కొత్త డ్రామా చేయడం మొదలు పెట్టినాడు. ఏది ఇప్పుడు ఆయన నిరాహార దీక్ష చేసినట్టు. పైగా ఏంటంటే ఏడుపులు, ఏమన్నా ఆకలికి ఏమైనా దట్టుకోలే ఉన్నాడేమో, ఈ సమోసాలు లస్సీలన్నీ గుర్తుకొచ్చా ఉంటాయి, వాటి వల్ల ఇప్పుడు ఏడుచా కూర్చున్నాడు. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఢిల్లీలో ఉండేది పక్కా జాతీయవాద ప్రభుత్వం కాబట్టి పోలీసులు యూనిఫామ్ లో వస్తే వీళ్ళు మీడియా ముందు సింపతి డ్రామాలు ఆడతారని చెప్పేసి వాళ్ళు ముందుగానే ఊహించి సైలెంట్ గా సివిల్ డ్రెస్ లో సాధారణ వ్యక్తుల్లాగా వచ్చారు. ఇంకేముండదు, ఈ వాంగ్చుక్ తో పాటు అక్కడ హడావిడి చేసిన వాళ్ళందరినీ కూడా పోలీసులు నడి రోడ్డు పైన అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి షిఫ్ట్ చేసేసారు. దీంతో నిరసన పేరుతో రాజకీయ డ్రామా నడిపించాలని చెప్పి చూసిన వాళ్ళంతా కూడా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయినారు. ఇకపైన కూడా ఈ నీట్ పరీక్షల పేరుతో విద్యార్థులను రెచ్చగొట్టి దేశంలో గందరగోళం సృష్టించాలని చెప్పి చూసేటటువంటి ఇలాంటి దేశ వ్యతిరేక, హిందూ వ్యతిరేక రాజకీయ ముఠాలకు, వాళ్లకు మద్దతు ఇస్తున్నటువంటి పొలిటికల్ నాయకులకు, అదే పొలిటికల్ బ్రోకర్లకు భవిష్యత్తులో చుక్కలు కనపడడం మాత్రం ఖాయం. సరే, ఈ రోజు కాకపోయినా రేపో ఇంకొక రోజు ఈ అభిజిత్ దీప్కే గాడి బతు కూడా ఇంతే, వాడిని కూడా ఎత్తేస్తారు. హిందూ ధర్మాన్ని, దేశ సార్వభౌమాధికారాన్ని తాకాలని చూసే ఏ శక్తులైనా సరే నలిపేసేందుకు జాతీయవాద శక్తులు సిద్ధంగా ఉన్నాయి. ఈ కుట్రలన్నీ కూడా ఇకపైన ఎత్తేసాగవు. అది అసలు విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులకు, అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులను తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేసి, ఇంతవరకు మీరు గనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.